మిత్రులందరికీ నమస్కారం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆర్ నక్సలిజం ఆర్ మావోయిజం. మనకు తెలుసు, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఆపరేషన్ కగార్ కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి హిడ్మా హత్య కావచ్చు, లేదా ఒక 50 మంది మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు కాకినాడలో, పెనమలూరులో, ముఖ్యంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో దొరకడము, ఇవన్నీ కూడా కారణాల ద్వారా మనకి మావోయిజం అంటే ఏంటి, అదేవిధంగా ఎందుకు ఆపరేషన్ కగార్ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది, అసలు దీని యొక్క ఎలా ప్రారంభమైంది మావోయిజం అనేటువంటి దాని మీద మనం సవివరంగా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మావోయిజం అన్న, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అన్న, నక్సలిజం అన్న ఈ మూడో ఒకటే. సో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేటువంటిది మనం ఇంటర్నల్ సెక్యూరిటీ భాషలో మనం ఎక్కువ ఉపయోగిస్తాం. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే తీవ్రవాదం అనేటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, అంటే మార్పు అనేటువంటిది యుద్ధంతోనే, తుపాకీ పట్టుకోవడం ద్వారా మనకి మార్పు వస్తుందని నమ్మేటువంటి వాళ్ళని మనం తీవ్రవాదం అని చెప్పచ్చు. అయితే ఈ నక్సలిజం అనేటువంటి కాన్సెప్ట్, నక్సలిజం అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనేటువంటి వర్డ్ తెలుసుకున్న తర్వాత మనం అసలు మావోయిజం అంటే ఏంటని చూద్దాం. నక్సలిజం అనేటువంటిది మనకి 1967లో డార్జిలింగ్లో ఉన్నటువంటి నక్సల్బరీ అనేటువంటి ఒక విలేజ్లో కొంతమంది రైతుల యొక్క తిరుగుబాటు జరిగింది. ఆ రైతుల యొక్క తిరుగుబాటు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు అనేటువంటి వాళ్ళు భూమిని దోచుకోవడం ద్వారా నక్సల్బరీ అనేటువంటి విలేజ్లో ఈ యొక్క రైతుల యొక్క తిరుగుబాటు జరగడం ద్వారా ఆ నక్సల్బరీ ఊరు పేరు నుంచే మనకి నక్సలిజం అనేటువంటి పేరు రావడం జరిగింది. మనకు తెలుసు, భూస్వాములు అనగానే భూమి అనేటువంటిది ఈ రోజున కొంతమంది దగ్గర ఎక్కువ ఉండడం, లేదా చాలా కుటుంబాలకి భూమి అనేటువంటి లేకపోవడం కారణం ఏంటంటే ఈ భూమి అనేటువంటిది అందరిది. కానీ బ్రిటిష్ వారి యొక్క విధి విధానాల వల్ల, అక్కడ తీసుకున్నటువంటి ల్యాండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ వల్ల భూమి అంతా కూడా ఒక కొన్ని సామాజిక వర్గాల చేతిలోకి వెళ్ళిపోవడం. సో కొంతమంది చూస్తే వందల వేల ఎకరాలు కొంతమంది చేతిలో ఉంటున్నాయి. సంపాదించిన వాళ్ళు కొంతమంది అయితే ఎప్పటి నుంచో చరిత్రపూర్వకంగా వచ్చేటువంటి వాళ్ళు చాలామంది. కానీ చాలా కుటుంబాలకి కనీసం అరెకరం లేనటువంటి పరిస్థితులు కూడా ఈ దేశంలో ఉన్నాయి. ఈ యొక్క అసమానతలు అనేటువంటివి మనకి బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తే దానికి కొనసాగింపు జరగడము, వీళ్ళ యొక్క అణచివేతకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అక్కడ అది నక్సల్బరీ అనేటువంటి ఊర్లో జరగడము, ఆ నక్సల్బరీ పేరు ద్వారా నక్సలిజం అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది రావడం జరిగింది. అంటే నక్సలిజమే మావోయిజం, మావోయిజమే నక్సలిజం, అందులో డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ నక్సలిజం అనేటువంటి పేరు ఆ విధంగా రావడం జరిగింది. అయితే ఈ మావోయిస్టులు కానీ, నక్సలిజం కానీ ఆర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏ పేరుతో పిలిచినా వీళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి అన్నప్పుడు వీళ్ళ యొక్క సిద్ధాంతకర్తలు ఎవరు, ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే మనకి రష్యాలో ఉన్నటువంటి మార్క్స్ అండ్ ఏంజల్స్. వీళ్ళు ఈ యొక్క 18వ శతాబ్దంలో వీళ్ళు కమ్యూనిజం అనేటువంటి ఒక భావజాలాన్ని తీసుకురావడం జరిగింది. ఈ మార్క్స్ అండ్ ఏంజల్స్ తర్వాత వచ్చినటువంటి లెనిన్ ఆర్ తర్వాత స్టాలిన్ ఆర్ మావో జెడాంగ్ ఇలాంటి యొక్క నాయకులు వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటంటే సమాజంలో 2 రకాల తరగతులు ఉంటారు. డబ్బున్న వాళ్ళు, డబ్బు లేనటువంటి వాళ్ళు. ఈ డబ్బున్న వాళ్ళు డబ్బు లేనటువంటి వాళ్ళని అణచివేయడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఈ డబ్బు లేనటువంటి వాళ్ళు తిరుగుబాటు చేసి సమాజం మొత్తం కూడా ఈ యొక్క డబ్బు లేనటువంటి చేతిలోకి రావాలి, అప్పుడు సమానత్వం ఏర్పడుతుందని వీళ్ళు నమ్మారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ యొక్క సమానత్వాన్ని తీసుకురావడం కోసం వీళ్ళు ఎంచుకున్నటువంటి దారి తిరుగుబాటు, రెవల్యూషన్, యుద్ధం అనేటువంటిది. ఆ విధానం వల్లే ఈ రోజున మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు తుపాకులు పట్టుకోవడం జరిగింది. దాని ద్వారా మనం సాధించవచ్చు, సమాజాన్ని సమానత్వం వైపు తీసుకెళ్ళవచ్చు అని చెప్పి ఒక సిద్ధాంతంతో వీళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. కానీ వీళ్ళు గుర్తించినటువంటి అంశం ఏంటంటే రష్యాలో, చైనాలో ఈ కమ్యూనిజం కంట్రీస్ ఉంటాయి. ఇప్పటికే కమ్యూనిస్ట్ పాలసీస్ని ఫాలో అవుతూనే, బట్ కమ్యూనిజం అనేటువంటి దేశాలుగా చెప్పుకుంటేనే వాళ్ళు ప్రైవేట్ సంస్థల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ రోజున చైనా అనేటువంటిది ముందుకెళ్ళిపోతుంది. కానీ ఆ పాతబడినటువంటి సిద్ధాంతాలను పట్టుకుని ఈ రోజుకి భారతదేశంలో ఒక సెక్యూరిటీకి భంగం కలిగించేటువంటి వ్యవస్థగా ఈరోజు మావోయిస్టులు తయారవడం అనేటువంటిది జరిగిందనమాట. అందువల్ల మనకి వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ ఐడియాలజీని వీళ్ళు తీసుకుని ఆ ఐడియాలజీనే వీళ్ళు ముందు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ ఐడియాలజీ అనేటువంటిది మన భారతదేశానికి కాదు, ఇక్కడ నుంచి రష్యా నుంచి, చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఐడియాలజీ దాన్ని ఈరోజు తీసుకెళ్తూ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉందన్నమాట. అయితే
ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రజలు తిరుగుబాటు చేసి ఈ యొక్క అణచివేసేటువంటి వ్యక్తుల్ని తీవ్రవాదంతో అణచివేయాలి అనేటువంటిది, యుద్ధం చేయడం అనేటువంటిది. సో చాలా మంది చరిత్రకారులు చెప్పేటువంటి అంశం ఏంటంటే కమ్యూనిజం వెనకాల జరిగినటువంటి హత్యలు అన్ని కాదు, లక్షలాది మందిని ఈ కమ్యూనిజం సిద్ధాంతాన్ని ఫాలో చేయడం ద్వారా లక్షలాది మంది చనిపోయారు. సో ఈ యొక్క క్లాస్ వార్ అని చెప్పుకుంటాము మనకి చెప్పుకోవాలంటే. సో ఈ యొక్క రెండు క్లాసెస్ మధ్య, డబ్బున్న వాళ్ళు డబ్బు లేనటువంటి వాళ్ళ మధ్య జరిగినటువంటి ఈ క్లాస్ వార్లో లక్షలాది మంది చనిపోయారు. ఇది చరిత్ర దాగినటువంటి మరో అంశం అనేటువంటి విషయాన్ని చాలా మంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అయితే ఈ మార్క్స్ అండ్ ఏంజల్స్ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మన దేశానికి కూడా ప్రమాదకరంగా మారాయి. అయితే వీళ్ళ చేసేటువంటి పోరాటంలో మనకి ఈ నక్సలిజంలోకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళ పోరాటంలో నిజం ఉంటుంది కొద్దిగా. అదేవిధంగా వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా సమాజంలో మార్పు తీసుకురావాలి. సో చూడండి, డిగ్రీ పూర్తయినటువంటి, బీటెక్ పూర్తయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సమాజంలో మార్పు తీసుకురావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ రోజున వీళ్ళ యొక్క మైండ్లోకి లేదు, మనం తుపాకీ పట్టుకుంటేనే మనం సాధించగలము, తుపాకీ పట్టుకుని పోరాటం చేసినప్పుడు మాత్రమే మనము ఈ యొక్క సమానత్వాన్ని పొందగలమనేటువంటి విషయాన్ని బలవంతంగా చొచ్చించడం ద్వారా వీళ్ళు ఆ మావోయిజం వైపు వెళ్ళడం జరిగింది. అందువల్ల ఈ రోజున ఈ సమస్యలు రావడము, ఈ యొక్క అడవి ప్రాంతాన్ని పెట్టుకుని మొత్తం ఆ యొక్క ట్రైబల్ ఏరియాస్ అన్నింటినీ కూడా చుట్టుముట్టి అక్కడ అభివృద్ధి లేకపోవడము, ప్రజలతో తిరుగుబాటు చేయడము, తర్వాత ఈ యొక్క ఆర్మడ్ ఫోర్సెస్ని, పోలీస్ ఫోర్సెస్ని చంపేయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఈ యొక్క మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఏంటంటే పీపుల్స్ వార్ గ్రూప్ అండ్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్స్. ఈ రెండు కూడా ఇవి తర్వాత కాలంలో 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అనేటువంటి ఒక సంస్థగా ఏర్పడి అది ఈ రోజున ఈ యొక్క దేశవ్యాప్తంగా ఈ మావోయిస్ట్ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంది. ఈ మావోయిస్ట్ ఉద్యమాన్ని నడిపించడము, ఎన్కౌంటర్స్ చేయించడము, ఎదురు కాల్పులు చేయించడము, ఇవన్నీ జరుగుతున్నటువంటివి. ఈ కార్యాచరణ అంతా రూపొందించేటువంటి ఆర్గనైజేషన్ ఏదన్నా ఉందంటే ఇది మావోయిస్ట్ ఆర్గనైజేషన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ ఆర్గనైజేషన్ అనేటువంటిది అని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా వీళ్ళు ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని అంబుజ్గఢ్ అనేటువంటి అంటాం. ఆ ప్రాంతం మొత్తం కూడా వీళ్ళ గుప్పెట్లో ఉండేది. అయితే ఇప్పుడు రాను వాళ్ళ యొక్క ఆధిపత్యం తగ్గుతూ వస్తుంది. ఎంతవరకు వెళ్ళిందంటే ఈవెన్ ఇప్పుడు ఈ ప్రాంతం అనేటువంటిది ఆక్రమించుకుని పోరాటం చేసేటప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీకి, అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నారని ఆనాడు కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ కూడా వీళ్ళని వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ ద్వారా మొత్తం మార్చి 31, 2026లోగా ఈ మావోయిస్ట్ గ్రూప్ని అంతం చేయాలని ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించుకోవడం జరిగింది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ క్లియర్గా ఉంది ఏంటంటే లొంగిపోయినటువంటి ఎవరైనా సరే లొంగిపోవడానికి రావాలనుకుంటే రావచ్చు, చర్చలు జరపచ్చు. సో లొంగిపోండి, ఎందుకు మనం చంపుకోవడం కంటే లొంగిపోండి అని చెప్పడం జరిగింది. అందులో కొంతమంది కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఆసన్న, మల్లోజుల ఇలాంటి వాళ్ళు రీసెంట్గా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతో కలిసిపోవడము, ఈ రోజున ప్రజాస్వామ్యానికి వాళ్ళ మద్దతు పలకడం జరుగుతుంది. అయితే వీళ్ళు చేసేటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లొంగిపోకపోవడం వల్ల ఈ రోజున హిడ్మా లాంటి ప్రధానమైనటువంటి మావోయిస్ట్ నాయకులు చనిపోవడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా ఇక్కడ వీళ్ళ వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే ఈ మావోయిస్టులు అనేటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, సో సమానత్వం తీసుకురావాలి అనేటువంటి దాంట్లో ప్రజాస్వామ్యాన్ని కూలదోయడం అనేటువంటిది ఇలా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రజాస్వామ్యాన్ని కూలదోయడం, ఏదైతే ప్రజాస్వామ్యం అనేటువంటి వ్యవస్థలో ఈరోజు కావాలి, దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది పరిడవిల్లించాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి సంఘాల ద్వారా, అనేకమైనటువంటి విషయాల ద్వారా ప్రజాస్వామ్య వ్యాప్తి కోసం అనేక మంది పోరాటం చేస్తూ ఉన్నారు. ఈసారి వచ్చినటువంటి నోబెల్ శాంతి బహుమతి కూడా అలాంటిదే. కాబట్టి ఒకవైపు ప్రజాస్వామ్యం వైపు ప్రపంచం మొత్తం అడుగు వేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం వద్దు, దానికి వేరేగా కమ్యూనిస్ట్ని వ్యాప్తి చేయాలని చెప్పి, కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది కమ్యూనిజం అనేటువంటిది భారతదేశంలో 1951 తర్వాత నుంచి ఈ రోజు వరకు కమ్యూనిస్ట్ వాళ్ళ యొక్క వ్యాప్తి కానీ, వాళ్ళ యొక్క విధానం కానీ, వాళ్ళ యొక్క ఐడియాలజీ కానీ రాను తగ్గిపోతూ వస్తుంది. అసెంబ్లీలో కూడా, పార్లమెంట్లో కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోతూ వస్తుంది. ప్రధానంగా సమస్యలు ఏంటంటే ఈ మావోయిస్టులకి ప్రభుత్వానికి మధ్య జరిగేటువంటి యుద్ధంలో
లేదా ప్రభుత్వం అన్నం కంటే కనుక ఎవరైతే అవినీతి పరులు యొక్క మావోయిస్టుల మధ్య జరిగేటువంటి యుద్ధంలో ఎవరైతే ఈ యొక్క ఆర్మడ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో, పోలీస్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళని చంపడం. ఇప్పుడు హిడ్మా అనేటువంటి వ్యక్తిని మనం గొప్ప వ్యక్తిగా ప్రచారం చేయాలంటే అవసరం లేదు. ఎందుకనంటే అతను కూడా 200 మంది నేరుగా కానీ లేదంటే ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఆయన 200 మంది చావులకు కారణమైనటువంటి వ్యక్తి. సో అందువల్ల ఆయన ఎన్కౌంటర్ చేయడం అనేటువంటిది కూడా సబబే. ఎందుకనంటే ఎన్కౌంటర్ ఎదురు కాల్పులు చంపేయడం అనేటువంటిది సబబే. ఎందుకనంటే అతను నిజంగా ప్రాణాలు తీయకుండా ఒక సమాజం కోసం పోరాడుంటే ఖచ్చితంగా అతను గౌరవించేవారు, అందరూ గౌరవించేవారు. అయితే అతను సమాజం కోసం పోరాడాడు అని చెప్పుకుని మనము అతను చేసినటువంటి తప్పును మనం కప్పపుచ్చలేం కదా. సో అది ప్రధానమైనటువంటి విషయం. అయితే రెండో విషయం ఏంటంటే వీళ్ళు హ్యూమన్ కాస్ట్ అనేటువంటిది ఇది పెరిగిపోవడము, చాలా మందిని చంపేయడం అనేటువంటిది ప్రధాన సమస్య. అయితే రెండోది ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, స్కూల్స్ని కానీ కాలేజెస్ని కానీ నాశనం చేయడము, ఆ స్కూల్ని కాలేజెస్ని వీళ్ళ కేంద్రంగా చేసుకోవడము, అక్కడ ట్రైబల్ పీపుల్స్కి కనీస మౌలిక వసతులు అందలేకపోవడానికి కూడా ప్రధానంగా పరోక్షంగా వీళ్ళ కారణం అవడము, ఇవన్నీ కూడా మనం ఈ మావోయిజానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అంశాలుగా మనం గుర్తించవచ్చు. అలాగే వీళ్ళ యొక్క మరొక ఆలోచన ఏంటి, ఇందులో మనం చెప్పుకున్నట్టుగా డెమోక్రసీని వీళ్ళు దూరం చేయాలి, డెమోక్రసీని తీసేసి కమ్యూనిజం వ్యాప్తం చేయాలనేటువంటి ఉద్దేశం. ఇది కూడా మంచిదైనటువంటి ఉద్దేశం కాదు. ఇంకా చివరిగా డెవలప్మెంట్ అనేటువంటిది, ఈ డెవలప్మెంట్ అనేటువంటిది దీని మీద 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. సో ఈ యొక్క మావోయిస్టులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఖనిజాలన్నీ దోచుకుంటారని ఒక అభిప్రాయం ఉంటుంది. తర్వాత వీళ్ళు లేకపోవడం వల్ల డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటిది. సో ఇక్కడ ఈ సమస్య పరిష్కారం ఏంటంటే ఇలాంటి పోరాట తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున బ్యాలెట్ ద్వారా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. సమాజంలో చీడపురుగులు ఉన్నారంటే ఉన్నాయి. సమాజంలో ఈ రోజున రాజ్యాంగం తెలియనటువంటి వ్యక్తులు పరిపాలన చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రాజ్యాంగానికి చట్టానికి తేడా తెలియనటువంటి వాళ్ళు ఈ రోజున మంత్రులు అవుతూ ఉన్నారు. మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ పరిపాలన, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళు దోచుకోవడము, వాళ్ళు తినడము, ఇవన్నీ చూస్తున్నాం. అయితే మనం ఎక్కడో దూరం నుంచి మనం చేసేటువంటి పోరాటము, ఎక్కడో తుపాకులు పట్టుకొని చేసేటువంటి పోరాటము ఈ రోజున మనకి ఈ ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తుందంటే చేకూర్చలేదు కదా. కొన్ని దశాబ్దాలుగా చేస్తూ ఉన్నారు, కానీ రోజు రోజుకి మీ యొక్క పోరాటం తగ్గిపోతుంది. ఒక పక్క అవినీతి పెరిగిపోతుంది, ప్రజలు కూడా అవినీతిమయంగా మారిపోతున్నారు తప్ప మీరు చేసేటువంటి పోరాటం వల్ల లాభం లేనటువంటిది లేదు. అయితే నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ రోజు జరిగినటువంటి అరెస్టులు కానీ, ఈ హిడ్మా కానీ, ఆపరేషన్ కగార్ కానీ, సో ఖచ్చితంగా దానికి సమర్థించవలసిన అవసరమే ఉంటుంది. ఎందుకంటే ఎంతకాలం మనము ఇదే విధానాన్ని పట్టుకుని ముందుకెళ్ళడం వల్ల లాభం జరగకపోగా నష్టం జరుగుతుంది. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, డెవలప్మెంట్ ఆగిపోతుంది. అయితే ఈ యొక్క పోరాట పటిమ ఈ యొక్క ప్రజాస్వామ్య పద్ధతులుగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేస్తే బాగుంటుంది. కాకపోతే బేసిక్గా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలు అనేటువంటి వాళ్ళు చైనా, రష్యా అని ఫాలో అవుతుంటారు. ఈ చైనా, రష్యా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చైనాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని చెప్పి ఈ అర్బన్ నక్సల్స్ అంటే ఎవరనంటే ఈ మావోయిస్టులకి తోడ్పాటుగా ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళకి గన్ సరఫరా చేసేటువంటి వాళ్ళు, వీళ్ళకి తినడానికి కావాల్సిన సరుకులు అందించేటువంటి వాళ్ళు, డబ్బులు ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇండైరెక్ట్ గా సమాజంలో మనతో పాటు ఉంటూ మావోయిస్టులు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ అర్బన్ నక్సల్స్ అంటాం. ఈ అర్బన్ నక్సల్స్ వీళ్ళు బయట సమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలంటారు, లోపల వీళ్ళు చేసేటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగేటువంటిది. సో దర్ ఇస్ ఏ కన్ఫ్యూజన్ అనమాట. సో ఈ కన్ఫ్యూజన్ పోగొట్టాలి అని అంటే ఖచ్చితంగా బయటకు వచ్చి ఏదో ఒక విధానాన్ని ఎత్తుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మీ యొక్క విధానం అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఇకపై ఎదురుకాల్పులో చనిపోవడం కంటే అందరూ కూడా ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి, జనజీవన స్రవంతిలోకి కలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ సూర్య. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.